హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకేనండి, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నానండి. అలాగే సరిపడ పసుపు మరియు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గనివ్వాలండి. ఓకేనండి, టమాటా ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. చింతపండు నానబెట్టుకుందామండి. ఓకేనండి, బెండకాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకుందాం. మరో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఓకేనండి, ఎంతో ఈజీగా బెండకాయ పులుసు రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.